హాయ్ ఫ్రెండ్స్. కోడి ముందా గుడ్డు ముందా అనే పాత సామెతను పక్కన పెడితే కనుక అసలు ప్రకృతి సిద్ధమైనటువంటి గుడ్డు లేకుండా కేవలం ల్యాబ్లో 3D ప్రింటర్ ద్వారా ప్లాస్టిక్ లేదా సిలికాన్తో తయారు చేసినటువంటి ఒక వింత గుడ్డు లోపల జీవం పుట్టడం సాధ్యమేనా? ఈ భూమిపై వందల ఏళ్ల క్రితమే అంతరించిపోయినటువంటి రాకాసి ప్రాణులను మళ్ళీ బతికించడానికి అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా ఒక మైండ్ బ్లాకింగ్ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. ఒక యంత్రంలో తయారైనటువంటి కృత్రిమ గుడ్డు లోపల అచ్చం నిజం కోడిపిల్లలాగే 26 జీవాలను సృష్టించి చూపిస్తూ అంతర్జాతీయ జీవశాస్త్ర చరిత్రని తిరగరాశారు. ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఎగ్ విప్లవం అసలు మమ్మేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బయోటిక్ అద్భుతం వెనుక అమెరికాకు చెందినటువంటి ప్రముఖ డీఎక్స్టెన్షన్ స్టార్టప్ కంపెనీ కొలసాల్ బయో సైన్సెస్ శాస్త్రవేత్తల బృందం ఉంది. ఇందులో భాగంగా గతంలో ముమ్మత్ ఏనుగులను, థైలాన్సిన్ పూలను కూడా మళ్ళీ పుట్టిస్తామని కూడా ప్రకటించి సంచలనం సృష్టించినటువంటి ఇదే సంస్థ ఇప్పుడు పక్షుల పరిణామాల క్రమంలో ఈ అసాధారణ మైల్ రాయిని కూడా దాటింది. దీనికి సంబంధించినటువంటి పరిశోధన వివరాలను సదరు సంస్థ తాజాగా విడుదల చేసింది. అసలు ఏమిటా కృత్రిమ గుడ్డు మ్యాజిక్ అంటే, పక్షులను లేదా అంతరించిపోయినటువంటి ప్రాణులను మళ్ళీ పుట్టించాలంటే కేవలం వాటి DNA ఉంటే సరిపోదు. ఆ పిండం ఎదగడానికి ఒక పక్కా కోడిగుడ్డు కవచం కావాలి. కానీ అంతరించిపోయినటువంటి పెద్ద పెద్ద పక్షుల గుడ్లు మనకు దొరకవు. కాబట్టి కొలసాల్ శాస్త్రవేత్తలు ఒక వింతైన 3D ప్రింటెడ్ బయో ఇంజనీర్డ్ గుడ్డును కూడా ల్యాబ్లోనే తయారు చేశారు. దీని పై పొరను ఒక ప్రత్యేకమైనటువంటి సిలికాన్ ఆధారిత మెంబ్రేన్తో డిజైన్ చేశారు. విచిత్రం ఏంటంటే, ఈ ప్లాస్టిక్ గుడ్డు కూడా అచ్చం నిజమైన గుడ్డులాగే వాతావరణంలోని ఆక్సిజన్ కూడా లోపలికి పీల్చుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ను బయటకు వదులుతూ శ్వాస తీసుకోగలదు. ఈ వింత ల్యాబ్ ప్రయోగంలో శాస్త్రవేత్తలు మొదట సాధారణ పక్షుల పిండాలను కూడా ఈ కృత్రిమ గుడ్డులో ఉంచి ఇంక్యుబేటర్లలో భద్రపరిచారు. వందల గంటల నిరంతర నిఘా తర్వాత ఆ ఆర్టిఫిషియల్ గుడ్ల కవచాలను పగలగొట్టుకుంటూ ఏకంగా 26 ఆరోగ్యకరమైనటువంటి పక్షి పిల్లలు ప్రాణంతో బయటకొచ్చాయి. ఒక పూర్తి కృత్రిమ గుడ్డు వ్యవస్థ ద్వారా పక్షి పిల్లలను విజయవంతంగా పొదిగించడం ప్రపంచ సైన్స్ చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి. ఇక ఈ 26 పిల్లలు ప్రస్తుతం 100% ఆరోగ్యంగా ఎదుగుతున్నట్టుగా ల్యాబ్ నివేదికలు స్పష్టం చేశాయి. అయితే ఈ ప్రయోగం వెనుక ఉన్నటువంటి అసలైన టార్గెట్ ఏంటో తెలుసా? న్యూజిలాండ్లోని సౌత్ ఐలాండ్ ప్రాంతంలో దాదాపు 600 ఏళ్ల క్రితం వరకు కూడా సౌత్ ఐలాండ్ జాయింట్ మోబా అనే ఒక వింతైన రాక్షస పక్షి బతికేది. ఇది ఏకంగా 12 అడుగుల ఎత్తుతో దాదాపు 250 కిలోల బరువుతో భూమిపై తిరిగినటువంటి అతిపెద్ద పక్షుల్లో ఒకటి. మనుషుల వేట వల్ల ఇది పూర్తిగా అంతరించిపోయింది. ఇప్పుడు ఈ పక్షి ఎముకల నుండి సేకరించినటువంటి DNAను కూడా వాడుకొని దాన్ని మళ్ళీ భూమిపైకి తెచ్చేందుకు కూడా కొలోసాల్ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ 12 అడుగుల పక్షి పిండం పెరగడానికి అంతటి భారీ సైజ్ గుడ్డు కావాలి. కాబట్టి ఈ 3D ప్రింటెడ్ ఆర్టిఫిషియల్ ఎగ్ టెక్నాలజీని శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా డెవలప్ చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు మరియు మానవ తప్పిదాల వల్ల వేలాది పక్షి జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉన్నాయి. ఇప్పటివరకు ఒక పక్షి జాతి అంతరిస్తే కనుక దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చే మార్గమే లేదు. కానీ ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా అంతరించిపోతున్నటువంటి పక్షుల కణాలను కూడా సేకరించి ఇలాంటి కృత్రిమ గుడ్డులో ఉంచి వాటి వంశాన్ని ల్యాబ్లోనే వేల సంఖ్యలో పెంచేయచ్చు. అంటే పక్షుల జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఇది భవిష్యత్తు చికిత్సలను కూడా మార్చడానికి ఇదొక ఆర్టిఫిషియల్ ఎగ్ సిస్టమ్ ఒక పక్కా గ్లోబల్ ఆయుధంగా మారింది. చూసారుగా, సైన్స్ ఇండస్ట్రీలో ఒక ప్లాస్టిక్ సిలికాన్ ముక్కలతో గుడ్డును సృష్టించి డైనోసార్ల కాలం నాటి రాక్షస పక్షులను మళ్ళీ భూమిపైకి తెచ్చేందుకు టెక్నాలజీ ఎంతటి ఊహకందని అడుగులు వేస్తోందో. ఈ 26 కోడిపిల్లల సక్సెస్ ఇచ్చినటువంటి నమ్మకంతో త్వరలోనే ఆ 12 అడుగుల జాయింట్ మోబా పక్షిని కూడా ల్యాబ్లోనే పొదిగించి న్యూజిలాండ్ అడవుల్లోకి వదలడమే కొలోసాల్ సంస్థ యొక్క తదుపరి టార్గెట్. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.